హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. కర్మారయం గుళ్ళో పూజలని చెప్పాను కదా. ఈరోజు అలంకరణ చాలా బాగుంది. పక్కనే వారాహి అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు. చూడండి ఎంత బాగుందో. గుడి చుట్టూతా కూడా అలంకరణ చాలా బాగుంది. అరటి చెట్లు, పువ్వులు, మామిడి తోరణాలు, అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో. ఈ గుళ్ళో మా మనవడు అయితే ఇక చుట్టూతా తిరిగి దండాలు పెడుతున్నాడు. ఇక మనవడిని చూసుకొని ఈ జై హనుమాన్ అని చెప్పి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలి. శనివారాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇక గుళ్ళో అన్ని విగ్రహాలు ఫోన్లు తీసుకుంటూ ఉన్నాము. ఇక మా మనవడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడు. అక్కడ సప్తమాంత్రికులు ఉంటే దండం పెట్టుకుంటున్నాడు. అసలు గుళ్ళో హోమాలు జరుగుతాయండి, అంత బాగుంటాయో హోమాలు. మేము వెళ్ళేటప్పటికి అయిపోయినాయి. ఇక భజన బృందాలు అయితే పాటలు పాడుతూ కూర్చున్నారు అమ్మవారి కీర్తనలు. ఇక హోమాలు అయిపోయినాయి. మీరు చుట్టూతా తిరిగి దండం పెట్టుకొని ఇక భోజనాల దగ్గరకు వెళ్ళాము. అది ఎంత బాగుందో. సాయంత్రం పూట మళ్ళీ హోమాలు అవి జరుగుతాయి. ఆ హోమాల్లో కూర్చోవాలి దంపతులు. పొద్దున పూట, సాయంత్రం పూట 3 రోజులు చాలా బాగుంటుంది. దంపతులు కూర్చొని హోమాలు జరిపితే చాలా మంచిది. కానీ నేను కూర్చోలేను కదండి, మా వారు బిజీ. ఇక మా కొడుకు కూర్చున్నారు. మా కోళ్ళు కూర్చోలేదు, కొడుకు కూర్చున్నాడు. ఇక కోళ్ళు అంటే మనవడు ఉన్నాడు కదా, అందుకని చెప్పి కూర్చోలేదు. ఇక అక్కడైతే చేతికి కంకణం కడుతున్నారు. ఆ కంకణం కట్టించుకొని కూర్చోవాలంట, చాలా మంచిది అని చెప్పారు. ఇక కంకణం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పి ఇక పొద్దున పూట 3 పూట్ల వచ్చి ఇచ్చేసుకోవాలి, నాన్ వెజ్ తినకూడదు అన్నీ చెప్తున్నారు అన్నమాట. ఇదంతా ఎంత బాగుందో అసలు. ఈ కంకణాలు కట్టుకోవడం కోడలకేమో కుదరదు మనవడితో. అందుకని చెప్పి మా అబ్బాయి ఒక్కడే కూర్చుంటున్నాడు హోమంలో. ఇక పిల్లోడితే ఎక్కడ అయిద్దండి, నేనంటే ఆపలేను కదా. ఇక అందుకని చెప్పి ఇక వద్దులే అని చెప్పి అన్నాడు మా అబ్బాయి. ఇక పిల్లోడైతే అలా చూస్తూ ఉన్నాడు. ఇక మంత్రాలు చదువుతూ కంకణం కట్టారు మా బాబుకి. కూర్చుంటే హోమంలో కూర్చుంటే మంచిదండి, చాలా మంచిది. కానీ కూర్చోలేము, ఏం చేస్తాం, కాళ్ళ నొప్పుల వల్ల పెద్ద వయసు అయిపోయింది. ఇక అందుకని చెప్పి పిల్లలు అయితే కూర్చోగలరు. ఇక పిల్లలు కూర్చొని చేపించుకుంటే ఇంకా మంచిది కదా. ఏదో ఒకటి చేయండి అమ్మ అన్నాము. ఇక పిల్లోని తీసుకొని అవన్నీ తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. ఇక నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇక గుడి అయితే ఎంత బాగుందో. ప్రాంగణం మొత్తం అసలు కన్నుల పండుగగా ఉంది. ఇక వద్దులే, మా కాళ్ళని కడతానంటే వద్దు వద్దు అన్నాడు మా బాబు. ఇక పిల్లోడితో కూర్చొనివ్వడు. నేనైతే ఆపలేనని చెప్పి చాలే, నేను ఒక్కడనే చాలే అంటే సరేలే అన్నారు వాళ్ళు కూడా. ఇక పొద్దున్నే టైమింగ్స్ చెప్తున్నారు, పలానా టయానికి రా, పలానా టయానికి హోమంలో కూర్చోవాలని చెప్పి. ఇక అందుకని చెప్పి వింటా ఉన్నాడు. ఇక ఎంత బాగుందో. ఇదంతా చుట్టూతా తిరుగుతూ చూస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఈ గుళ్ళో పండగలాగా ఉంటుంది అన్నమాట. పూజలు అవి బాగా జరుగుతాయి, హోమాలు కూడా బాగా జరుగుతాయి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక అడుగు వచ్చి చూసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. భోజనాలు కూడా చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగుందో. ఇక నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఇంకెక్కడన్నా ఇదిగా ఉంటే కామెంట్ చేయండి. పూజలు ఎలా ఉంటున్నాయి అసలు మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకు బాగా తెలిసిద్ది. ఎంత బాగా డెవలప్ చేశారు. గుడి అయితే మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి. ఇక ఈ గుడిలో మాత్రం కర్మారమ్మ స్వయంగా వెలిసిన అమ్మవారు అన్నమాట. ఇక కళ్ళలో కనిపించి పలానా చోట వెలిసాను, వెళ్ళండి అని చెప్పారు. ఇక అందుకని చెప్పి ఇక అక్కడ గుడి కట్టారు. ఫస్ట్ అయితే చిన్న రేకుల షెడ్ లాగా వేశారు. ఇక మధ్యాహ్నం పూట భోజనాలు అన్నమాట ఇవి. ఇక ఎంత బాగున్నాయి భోజనాలు కూడా, చాలా బాగున్నాయి. ఇక చూడండి, మేము భోజనం చేసేసి ఇక మనవడిని తీసుకొని మళ్ళీ వెళ్ళి సాయంత్రం పూట రావాలన్నమాట. ఇక మనవడికి ఒక ముద్ద పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాము. బాయ్.